ఎస్ఎస్ఎల్సి చదివారు కదమ్మా అప్పుడు. ఆ, ఎస్ఎస్ఎల్సి అంటే ఇప్పుడు నిజంగా పెద్ద చదివే. అప్పుడు ఉద్యోగాలు కూడా వచ్చేవి, వచ్చేవి. టీచర్ ఉద్యోగాలు వచ్చేవి, మంచి జాబ్, వేరే దగ్గర కూడా మంచి జాబ్స్ ఆ, వచ్చేవి. అట్లా మీరు చేయాలని అనుకోలేదా? ఇంట్లో వద్దన్నారా? ఎట్లా? ఎందుకమ్మా మా అమ్మాయి స్కూల్లో టీచర్ కింద నేను చేశాను. ఆహా, మా అమ్మాయి స్కూల్ రన్ చేస్తుంది, జేజే టాలెంట్ స్కూల్ అని ఇప్పుడు సభ్యులు కూడా. కాదు, ఇప్పుడు కాదు, అప్పుడు 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 పెళ్ళైన ఆ, కొత్తలో అప్పుడు తర్వాత. చేయాలని ఆ, ఉండింది. కానీ ఏంటో ఇంట్లోనే వంట చేయడం ఈ అవకాశం అయిపోయింది. కానీ వెళ్ళాలి వెళ్ళాలి చేయాలి అని చేయాలని ఉండేది అప్పుడు లేదు. కాదనమాట. ఓకే. మా వారు కూడా క్యాంపులకి వెళ్తూ ఉండేవాళ్ళు, 4 days అలా వస్తుండేవాళ్ళు. వచ్చే టైంకి నేను ఇంట్లో లేకపోతే బాగుండేది కదా. అవును. మగవాళ్ళు బయటకు వెళ్ళేసి కష్టపడి వచ్చిన తర్వాత భార్య ఉండాలి ఇంట్లో, ఆ, వాళ్ళకి అన్ని వాళ్ళు రాగానే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ చేసి పెట్టాలి కదా. అవును. దానికోసం ఇంట్రెస్ట్ చూపించలే. చూపించలేదు. నాకు ఈ ఫీల్డ్ నాకు ఇష్టం. ఏదే ఈ అదే ఫీల్డ్ మీకు అది మీకు వచ్చిన కళ. వచ్చాను నాకు అది మీకు అది. అంతేనమ్మా. ఇప్పుడు ఎంత మొత్తం వంటలు ఎన్ని బాగా చేసినా కూడా ఆ, ఏదో ఒక స్పెషల్ ఉంటది. ఉంటుంది కదా. అది అది చేస్తే మనమే చేయాలన్న టేస్ట్ మిగతా అవును, వాళ్ళు చెప్తుంటారు అవునమ్మా. తిన్నవాళ్ళు. అట్లా మీరు అది మీది చేసే నాది టేస్ట్ అంటే మీరు రుచి చూస్తే మా మటన్ చాప్స్, మటన్ చాప్స్, ఓకే ఓకే. మటన్ చాప్స్, గోంగూర మాంసం, నాన్ వెజ్లో. ఓకే ఓకే. వెజ్ అంటే నేను ఏదైనా సరే స్పెషల్ అన్నీ బాగా చేస్తాను. ఏదైనా చేస్తాను. ఓకే ఓకే. అరటికాయ ఉండలు, అరటికాయ ఉండలు, ఓకే. అది ఉండలు చేస్తారు అరటికాయతో. అరటికాయ ఉండలు ఓకే ఓకే. అరటికాయ బాగుంటుంది. అది పెద్ద వడలు అరటికాయ చేసేసి వడల్లా చేసి పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఇంట్రొడ్యూస్ చేశారు, అంటే ఇక్కడ ఏమేమి పెడుతున్నారు అందుబాటులో? అందుబాటులో అన్నీ పెడుతున్నాం. అన్నీ కూడా రెడీగానే ఉంటాయి. ఇది ఎక్కువ వంకాయ బిర్యానీ, పాయ సూపులు కూడా బాగా చేస్తాం వాళ్ళు. నేను కూడా చెప్తాను, బాగా మిరియాల పొడి, ధనియాల పొడి వేసి వాళ్ళకి చెప్తే వాళ్ళకి పొద్దున్నే వస్తాను నేను, వచ్చి అన్నీ నేర్పించాను. వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. బూరెలు వాళ్ళకి ఎక్కువ, వాళ్ళు వేరే వాళ్ళు కదమ్మా, మన సాంప్రదాయాలు ఆ పిండి వంటలు వాళ్ళకి రావు. వాళ్ళకి రావు. అందుకని నేను చెప్తాను ఇది బూరెలు, బొబ్బట్లు ఇవన్నీ స్పెషల్ అన్నమాట. పులిహార, నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, అన్ని పరవాన్నం అన్నీ నేర్పిస్తాను, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, దేవుడు భగవంతుడు నాకు ఇచ్చిన వరం అది. నాకు షుగర్ కానీ బీపీ కానీ నాకు ఏమీ లేదమ్మా. నేను ఇష్టం వచ్చిన స్వీట్లు తింటాను, అన్నీ చేస్తాను. నాకు అన్నిట్లో కూడా నాకు చేయాలని ఇదే అనమాట. నాకు ఆరోగ్య సమస్యలు అయితే ఏం లేవు. హెల్తీగా ఉన్నారు కాబట్టి మీకు అసలు మీరు ఎంత యాక్టివ్ అంటే తెలిసిపోతుంది, మీ కదలికల్లో అదంతా కూడా తెలుస్తుంది. ఎందుకమ్మా తింటారమ్మా మీరు ఫుడ్ అన్ని రకాలు తింటారు? నాన్ వెజ్ తిన్నమ్మా, నేను వెజ్ తింటాను. నేను మీరు రోజు వస్తారా ఇక్కడికి? రోజు వస్తాను. ఎప్పుడైనా రాను, సాధారణంగా నేను వస్తాను. వచ్చి చూసుకుంటాను.